క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ కిరాణా హిల్స్ లో అణు బాంబ్ లీక్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి ప్రజల్ని భయాందోళనతో ప్రజల్ని తరలిస్తున్నటువంటి పరిస్థితులు కూడా న్యూస్ లో మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో నిజంగా అక్కడ అణు బాంబు లీక్ అయిందా, అసలు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే విషయాల్ని మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు లైవ్ లో ఎక్స్ ఆర్మీ కల్నల్ బివి రావు గారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో కిరాణా హిల్స్ లో మనకి అణు బాంబ్ లీక్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రజలు కూడా అక్కడ భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితిని మనం వార్తల్లో వింటున్నాము. ఇందులో వాస్తవం ఎంత అంటారు? నిజంగా అక్కడ అణు బాంబు లీక్ అయిందంటారా? కేటగిరీ కింద డిసిఎం బ్రీఫింగ్ లో ఎవరో జర్నలిస్ట్ ఈ క్వశ్చన్ అడిగారు, కిరాణా హిల్స్ అనే దాని మీద అటాక్ అయిందా అని. దానికి డీజీ ఎయిర్ ఆప్స్ ఆయన ఇచ్చిన సమాధానం, అసలు కిరాణా హిల్స్ అంటే మాకేమో తెలియదు, అలాగే మేమేమి అటాక్ చేయలేదు, మా టార్గెట్ లిస్ట్ లో లేనే లేదు. ఇది చాలా క్లియర్ తో చెప్పారు. కానీ ఒకటి గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఈ కిరాణా హిల్స్ అన్నది సివిల్ జర్నలిస్టులు ఏదైతే పదం వాడుతున్నారో ఇది చాలా నూర్ బేస్, అంటే రావల్పిండి ఇస్లామాబాద్ ఎయిర్పోర్ట్, మిలిటరీ ఎయిర్పోర్ట్, అక్కడికి చాలా దగ్గరలో ఉన్నాయి. సో బహుశా కొంచెం ప్రెషర్ ఫీల్ అయి ఉండొచ్చు. యుఎస్ఏ ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఏరోప్లేన్ విత్ ఆన్ బోర్డ్ రేడియేషన్ డిటెక్షన్ ఎక్విప్మెంట్ అక్కడ తిరుగుతుందని, కొంచెం రేడియేషన్ డిటెక్ట్ చేసిందని కూడా రిపోర్ట్స్ వచ్చింది. అలాగే ఆ సమయంలో ఎప్పుడైతే మన ఎయిర్ అటాక్ జరిగిందో, మిసైల్ అటాక్ జరిగిందో, అక్కడ ఆ టైంలో 4.5 ఎర్త్క్వేక్ వచ్చిందని చాలా రిపోర్ట్స్ వచ్చింది. కానీ మిగతా సెస్మాలజీ అంటే ఏంటంటే, జనరల్ గా మన ఇండియన్ సబ్ కాంటినెంట్ లో జరిగే ఎర్త్క్వేక్స్ కి చాలా వైడ్ ఏరియా ఉంటుందండి. అది ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మన ఇండియా కూడా చాలా వరకు జనరల్లీ బై అండ్ లార్జ్ టచ్ చేస్తుంది. ఈ ఎర్త్క్వేక్ ఏదైతే వచ్చిందో అది కేవలం పాకిస్తాన్ రావల్పిండి ఏరియా సెంట్రిక్ గా చూపిస్తుంది. సో ఆ విధంగా ఏంటంటే ఒక విధంగా అనుకోవచ్చు, అంటే చేసిన ఎయిర్ స్ట్రైక్ ని బట్టి ఆ మిసైల్ రైట్ ప్లేస్ లో తగిలిందని. సర్గోదా ఎయిర్ స్పేస్ దగ్గర మన వాళ్ళు అటాక్ చేశారు అంటే ఆ ఎఫెక్ట్ 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ కిరాణా హిల్స్ పైన పడింది అని చెప్తున్నారు. సో ఇది కరెక్టే అంటారా? మనం నరేంద్ర మోడీ గారి నిన్న స్పీచ్ లో ఒక వాక్యం గుర్తుపెట్టుకోవాలి, ఇటువంటి న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ ఇంకా ఫ్యూచర్ లో పనిచేయదు అన్నారు. ఆయన అటువంటి స్టేట్మెంట్ ఇచ్చారంటే దానికి చాలా బలవత్తరమైన కారణం ఉండాలి. అలాగే దానికి టోటల్ సైంటిఫిక్ బేసిస్ అండ్ టెక్నికల్ బేసిస్ ఉండాలి. అలాగే దానికి వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి. ఆ విధంగా అనుకుంటే సార్, అక్కడ కిరాణా హిల్స్ లో ఉన్నటువంటి ప్రజల్ని కూడా ఈ భయాందోళనతో అక్కడ నుంచి తరలిస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? చాలా పాపులేషన్ అక్కడి నుంచి కదులుతున్నట్టు కూడా రిపోర్ట్స్ వస్తున్నాయండి. కరెక్టే, అది ట్విట్టర్ లో కూడా వస్తుంది. కానీ ఇది ప్యానిక్ వల్ల కూడా అవ్వచ్చు. ఒక ఏదైనా సరే ఇటువంటి రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఆ ఏరియాలో ప్యానిక్ జనరేషన్ అవుతుందని, అది ప్యానిక్ కూడా అయి ఉండదు. కానీ కొన్ని రిపోర్ట్స్ ఏంటంటే, ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ గారి స్పీచ్ వింటే న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ మన మీద ఇంకా పని చేయదని క్లారిటీతో చెప్పారు. ఆయన క్లారిటీతో చెప్పారంటే చాలా టెక్నికల్ బేసిస్ ఉండాలి, చాలా డీప్ ఫౌండేషన్ ఉండాలి. ఆ విధంగా ఆలోచిస్తే ఒక విధంగా మన మిసైల్స్ అక్కడున్న న్యూక్లియర్ స్టోరేజ్ ఫెసిలిటీ జకోబాబాద్, బహావల్పూర్, తర్వాత ఇస్లామాబాద్, అదే రావల్పిండి, నూర్ బేస్ ఇక్కడ హిట్ చేసినట్టే లెక్క పెట్టుకోవచ్చు. రైట్ ప్రిసిషన్ టార్గెట్, డీప్ పెనట్రేటింగ్ విధంగా మనం వాడినట్టు అనుకోవచ్చు. అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు మనం వేచి చూడాల్సింది. కిరాణా హిల్స్ లో అణు బాంబు లీక్ అవడంతో పాటు అక్కడ ఎక్కువగా అణు బాంబుల నిల్వ ఉంచడం, అణు బాంబు స్థావరం అక్కడ ఏర్పాటు చేసింది పాకిస్తాన్ అని కూడా అంటున్నారు. సో ఈ వార్తల్లో వాస్తవం ఎంత అంటారు? యాక్చువల్ గా కిరాణా హిల్స్ అన్నది మన మిలిటరీ పార్లెన్స్ లో, మన మ్యాప్స్ లో లేదని, దాని వేరు పదాలతో వాడతారు. ఇది అక్కడ లోకల్ టెర్మినాలజీలో కిరాణా హిల్స్ అన్న పేరు తీసుకొచ్చారు. పంజాబ్ ప్రావిన్స్ రావల్పిండి అనొచ్చండి. రావల్పిండికి దగ్గరలో 15 కిలోమీటర్స్ రేడియస్ లో అనుకోవచ్చు. ఆ విధంగా అనుకోవచ్చు. అక్కడ స్ట్రాటజిక్ ఫోర్సెస్
వాళ్ళ ప్లానింగ్ డివిజన్, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉన్నట్టు మీడియాలో ఐడియా ఉందండి. కొన్ని రిపోర్ట్స్ ఏంటంటే ఓటమో వాళ్ళ పాత ఎక్స్ డైరెక్టర్ జనరల్ స్ట్రాటజిక్ ప్లానింగ్ లాస్ట్ 72 hours లో చాలా బిజీగా తిరుగుతున్నారు. అంటే ఏంటంటే మన అనుమానం ఏంటంటే ఆయన్ని కన్సల్టెన్సీకి పిలిచినట్టు, ఎందుకంటే ఆయన ప్లానింగ్ చేశారు కాబట్టి ఆయన్ని కన్సల్ట్ చేసినట్టు మన ఓటాను. అలాగే కొంతమంది అమెరికన్ రిపోర్టర్స్ ఎవరైతే డీప్ రీసెర్చ్ చేస్తారో వాళ్ళు కొన్ని ఫ్లైట్స్ ట్రాక్ చేశారు. ఈజిప్ట్ లో బొరాన్ ఎక్కువ దొరుకుతుంది. ఆ బొరాన్ అక్కడి నుంచి మిలిటరీ కార్గో ప్లేన్స్ లో రావల్పిండి తిరుగుతున్నట్టు కూడా రిపోర్ట్స్. ఇంకా మూడోది అంటారా, అమెరికన్ ఎనర్జీ ఉన్న ఒక ఎయిర్ క్రాఫ్ట్ విత్ ఆన్ బోర్డ్ రేడియేషన్ ఎక్విప్మెంట్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఉన్నది, అది ఆ ఏరియాలో తిరుగుతున్నట్టు కూడా రిపోర్ట్ వస్తుంది. ఇది ఒక విధంగా డ్రిల్ అనుకోవచ్చు. ఒకసారి డ్రిల్స్ కూడా జరుగుతాయి. ఈ డ్రిల్స్ లో ప్యానిక్ కూడా క్రియేట్ చేసి ఉండొచ్చు. కానీ మనం నరేంద్ర మోడీ గారి స్పీచ్ లో ఉన్న దాన్ని ఐడెంటిఫై చేస్తే ఆయన చాలా టెక్నికల్ గా చెప్పినట్టున్నారు. బహుశా మనకి కొంచెం క్యాజువల్ గా అనిపించినా గానీ అదేంటంటే మనం పాకిస్తాన్ న్యూక్లియర్ భూమి మన ముందర పని చేయదు అని స్పష్టంగా చెప్పారు. అంటే ఏంటంటే మన టెక్నికల్ ఫౌండేషన్ ఉందనుకోవాలి. ఆ విధంగా సర్గోడా, తర్వాత బహావల్పూర్ వీటిని అటాక్ చేయడం, జకోబాబాద్ వీటిని అటాక్ చేయడం వల్ల అది కరెక్టే అనుకోవచ్చు. ఫైనల్ గా మీరు చెప్పండి, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మనం స్టార్ట్ చేసాము, మరి అది కొనసాగుతుందా లేదంటే సీజ్ ఫైర్ కంటిన్యూ అవుతుందా, ఎలా ఉంటుంది పరిస్థితి? ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. సీజ్ ఫైర్ అన్నది యాక్చువల్ గా ఈ టైంలో మనం జనరిక్ గా వాడుతున్నాం, కానీ ఇది ఒక రాంగ్ టర్మినాలజీ కానీ యాక్చువల్లీ యుద్ధ విరామం వాళ్ళు కోరేరు కాబట్టి యుద్ధ విరామం. అదర్వైజ్ ఆపరేషన్ ప్రస్తుతం జరుగుతుంది. జస్ట్ విరామం మాత్రమే తీసుకున్నారు. ఎస్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.